Hello everyone. Today February 25th, 2025. సోషల్ ఎగ్జామ్ జరిగింది కదా, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ సిరీస్ GEF1H సెట్ 1 పేపర్ని కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఈరోజు. ఓకేనా? ఈ పేపర్ అయితే చాలా టఫ్ పేపర్ అనే చెప్పొచ్చు. సరే, ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూనిఫైడ్ ఇటలీ ఇన్ 1866? ఇది ఇమేజ్ని బేస్ చేసుకొని అడిగిన ఒక బిట్. దీనికి ఆన్సర్ వచ్చి వెనీషియా, ఆప్షన్ బి. ఇంకా ఈ సెకండ్ క్వశ్చన్ గ్లోబల్ వరల్డ్ లెసన్ నుంచి. సో యూరోప్ నుంచి అమెరికాకి జనాలు వెళ్ళడానికి రీజన్ ఏంటి 19th సెంచరీలో? పావర్టీ అండ్ హంగర్, వైడ్ స్ప్రెడ్ డిసీజెస్ అండ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. సో ఆన్సర్ ఇస్ 1, 3 and 4, ఆప్షన్ సి. ద ఆథర్ ఆఫ్ బుక్ ఆఫ్ మార్వెల్స్, ఇది కూడా మనకు గ్లోబల్ వరల్డ్ నుంచే. చూడండి, ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. సో మార్కో పోలో ఈజ్ ద ఆన్సర్. Next, assume you are doing research on 15th century print culture. Which of the following would be the most significant advantage for your research? 15th centuryకి సంబంధించిన ప్రింట్ కల్చర్ గురించి రీసెర్చ్ చేస్తున్నాము అంటే అంతకు ముందు ఉన్నదేంటి? వుడ్ బ్లాక్స్, మానుస్క్రిప్ట్సే. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నుంచి. అరేంజ్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్. So reserved is the 50% largest, 1/3 is the protected and 16 or something percentage is unclassed. So 1, 2, 3, the same criteria. Answer is B. ఇది ఈజీ బిట్. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది, ఆప్షన్ బి. వాటర్ రిసోర్సెస్ నుంచి ఈ బిట్. డ్యామ్స్కి రివర్స్కి మ్యాచింగ్ ఇచ్చాడనమాట. హిరాకుడ్ మహానది, గాంధీ సాగర్ చంబల్, నాగార్జున సాగర్ కృష్ణ, మెట్టూరు కావేరి. So answer is C. 8th bit. Choose the correct option regarding major states involved in the Krishna Godavari issues. Krishna Godavari rivers manaku Maharashtra, Karnataka, Andhra Pradesh. Option B is the correct answer. Imagine you are traveling from Delhi to Chandigarh, ante north lo prayanistunam, and that too in January month. January ante manaku adi rabi crop. So here rabi crop example wheat anamata. Answer is C. Option C, wheat. Next, minerals are an indispensable part of our lives. True. All living beings need minerals. True. ఖచ్చితంగా మినరల్స్ లేకపోతే సర్వైవలే కష్టం. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్. ఆప్షన్ ఏ. మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి మ్యాచింగ్ కైండ్. ఐరన్ ఓర్ అనగానే ఐరన్ ఓర్ బెల్ట్స్ చంద్రపూర్ బెల్ట్, మైకా హజారిబాగ్ గయా బెల్ట్, బాక్సైట్ మైకాల్ హిల్స్, కోల్ సింగ్రౌలి. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే. బెల్జియం సాల్వ్డ్ ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటేరియనిజం బై స్ట్రెంథనింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్స్ ప్రయారిటీ ఇచ్చుకునే కదా అకామిడేషన్ ఆఫ్ బెల్జియం. సో బెల్జియం కన్వర్టెడ్ ఫ్రమ్ యూనిటరీ ఫామ్ టు ఫెడరల్ ఫామ్. ఫెడరల్ ఫామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. ఫెడరలిజం నుంచే ఈ బిట్ కూడా. So choose the correctly matched pair from the following. So Spain is a federal form of government. So ఇది మనకు ఎగ్జాంపుల్స్ మ్యాప్ బేస్డ్ అడిగిన క్వశ్చన్ పొలిటికల్ సైన్స్ నుంచి. చాలా ఈజీ బిట్ ఇది. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ, లీడర్స్, యాక్టివ్ మెంబర్స్ అండ్ ఫాలోవర్స్. సో ఆప్షన్ 1, 2, 3, ఆప్షన్ ఏ. ఇది డెవలప్మెంట్ లెసన్ నుంచి వరల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చారు. Amongst the given countries, which of the following countries has the highest rank? సో హైయెస్ట్ ర్యాంక్ అన్నప్పుడు తక్కువ నెంబర్ ఉంటే అది హైయెస్ట్ ర్యాంక్ అవుతుంది. సో ఇండియా ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఓకే. ఇది చాలా ఈజీ బిట్టే. సో ఎక్స్ లివ్స్ ఇన్ ఎ టౌన్. హీ కల్టివేట్స్ ఫ్లవర్స్ అలాంగ్ విత్ ద యానిమల్ హస్బెండరీ. హీ ఫాల్స్ అండర్ విచ్ సెక్టర్? సో ఫ్లవర్ కల్టివేషన్, యానిమల్ హస్బెండరీ అంటే ప్రైమరీ సెక్టర్. ఆప్షన్ ఏ. ఈ బిట్ ఎక్కువ మంది పిల్లలు కొంచెం డిఫికల్ట్ ఫీల్ అయ్యారు, ఎందుకంటే బ్లర్ ఇమేజ్ వల్ల. అయినా సరే ఇమేజ్ని బాగా గమనిస్తే క్లియర్గా అందరూ వర్క్ చేసుకుంటున్నారు అక్కడ. అది సెకండరీ సెక్టార్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఆప్షన్ సి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అది. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్, ఫోల్డింగ్, సిజరింగ్, కటింగ్, సంథింగ్ దే ఆర్ డూయింగ్, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఇది కూడా చాలా ఈజీ బిట్టే. Why does it become difficult for farmers in rural areas to take loans from government banks? Lack of collateral, complicated procedure, and lack of awareness.
సో 1, 3, 4 ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇది కొంచెం ఎక్కువ మంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిన బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఇన్ అర్బన్ ఇండియా డిపెండ్ ఆన్ ఇన్ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్? ఆప్షన్ సి కదా. ఇమేజ్ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ ఉంది. బోత్ పూర్ హౌస్ హోల్డ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్. అసెట్స్ ఉంటాయి కాదనలా, కానీ వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. వాట్ డూ దే నో అబౌట్ ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో lack of awareness. So they are depending on informal source of credit. Last bit. Rapid improvement in technology has been one major factor of stimulating the globalization process. So technology పెరగడంతో globalization పెరిగింది. కరెక్టే. This has made much faster delivery of goods across long distances possible at lower cost. ఖచ్చితంగా కదా. ట్రాకింగ్, ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటీస్, దిస్ ఆల్ ఆర్ ద థింగ్స్. సో బోత్ ఆర్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. సో ఒక ఫ్యాక్టర్ ఇంకొక ఫ్యాక్టర్ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది బిట్ పేపర్. ఈ 20 బిట్స్లో 2 బిట్స్ టఫ్ అండ్ 2 బిట్స్ కన్ఫ్యూజింగ్. మిగతా 16 బిట్లు ఓకే. 15 బిట్స్ చాలా హ్యాపీగా వర్క్ చేయొచ్చు. ఈ 15లో కూడా 12 బిట్స్ ఈజీ బిట్స్. సెక్షన్ బి 2 మార్క్ క్వశ్చన్స్కి వస్తే ఇండియా నుంచి యాంటీ కాలనియల్ మూమెంట్ గురించి అడిగాడు. స్టార్టింగ్ పారాగ్రాఫ్ ఆఫ్ ద లెసన్. ఇంకా గాంధేయన్ సత్యాగ్రహ. ఈ 2 ఈజీ క్వశ్చన్సే. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ కెన్ కాజ్ టు గ్లోబల్ ఎకలాజికల్ ఇష్యూస్. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 4 రాసినా కూడా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, సజెస్ట్ ఎనీ 2 మెజర్స్ టు రిమూవ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ ఇన్ఈక్వాలిటీని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? లిటరసీ లెవెల్స్ని పెంచడం, హై వాల్యూ జాబ్స్లో ఉమెన్కి కూడా ప్రయారిటీ ఇవ్వడం, రిజర్వేషన్స్ కల్పించడం, ఇవన్నీ కదా. సో వీటిలో ఏ 2 రాసినా మార్క్స్ వస్తాయి. ఇంకా హౌ డిడ్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరలైజేషన్ ఇనిషియేటెడ్ ఇన్ ఇండియా? రిమూవల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్, అంతే కదా. సో లిబరలైజేషన్ డెఫినేషన్ రాసి ఆ ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేయడం అని రాస్తే కూడా చాలు. సో 2 మార్క్ క్వశ్చన్స్ 4 ఈజీనే. ఇంకా 3 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ 3కి వస్తే 25th క్వశ్చన్. సో స్వరాజ్, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో స్వరాజ్ గురించి అడిగాడు. అంటే వర్కర్సే కదా. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ గురించి రాస్తే చాలు. గాంధీరాజ్ ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఇది. నెక్స్ట్, ఈ పారాగ్రాఫ్ ఏమో ఇంత పెద్దది ఇచ్చాడు, కానీ క్వశ్చన్ దేని గురించి? ఇదంతా స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ గురించి. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఎంత ఈజీ చెప్పండి. సో ద డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కన్సిడర్డ్ గుడ్ ఇన్ విచ్ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ మేడ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద పొలిటికల్ పవర్. అంటే అందరికీ పొలిటికల్ ఈక్వాలిటీ కల్పించినట్టేగా. It is a accountable and responsive government. People can participate in the elections. Everyone has the universal adult franchise. ఇట్లా స్టేట్మెంట్ని అర్థం చేసుకొని రాయగలగచ్చు. ఇది ఇమీడియట్గా ఆన్సర్ స్ట్రైక్ కాకపోయినా మేనేజ్ చేయగలిగే ఒక క్వశ్చన్, మోడరేట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. 28 అయితే ఖచ్చితంగా ఈజీ వన్నే. నెసెసిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, డైరెక్ట్ 1. ఇంకా ఒకవేళ అది రాకపోయినా మల్టీ పార్టీ సిస్టమ్. ఈ 2 చాలా రెగ్యులర్ క్వశ్చన్, ఈజీ అని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఈ డిఫరెన్సెస్ అయితే చాలా బాగా నేర్చుకున్నారంతా. సో ఒక్క 27th క్వశ్చన్ మాత్రమే మోడరేట్ క్వశ్చన్, నాట్ డిఫికల్ట్. మిగతా 4 ఈజీనే. సెక్షన్ డి. ఇక్కడ ఇచ్చిన 5 మార్క్ క్వశ్చన్స్ 30, 31, 32, 33 డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. నెపోలియనిక్ కోడ్, డైరెక్ట్ క్వశ్చన్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ద బ్యాక్ బోన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 బేసిస్ ఫర్ అసెసింగ్ ద అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా లాస్ట్ లెసన్లో. అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్, లెజిటిమసీ, సోషల్ అకామిడేషన్, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. ఈ సైడ్ హెడ్డింగ్స్ని రాసి ఒక్కొక్క స్టేట్మెంట్ రాసినా కూడా మనకు ఎంత ఈజీగా మార్క్ వస్తుంది. సరే, ఒకవేళ అది రాలేదనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. ఆ టెక్స్ట్ బుక్, ఆ లెసన్ స్టార్టింగ్లో ఉండే 5 పాయింట్స్ రాస్తే కూడా 5 మార్క్స్ వస్తాయి. ఎంత ఈజీ చూడండి. నెక్స్ట్ 33 క్వశ్చన్కి వస్తే రీసెంట్ ఎవిడెన్సెస్ సజెస్ట్ దట్ ఓవర్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఇది సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎప్పుడు ప్యాసేజ్ బేస్డ్ అడిగే గ్రౌండ్ వాటర్ క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగాడు. ఎన్ని ప్రాక్టీస్ పేపర్స్లో చేస్తుంటారు ఈ క్వశ్చన్ని.
నెక్స్ట్, ద డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మే డిఫర్. డెవలప్మెంటల్ గోల్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్, ఇంత సింపుల్ టాపిక్ని 5 మార్క్ అడిగాడు. సో 5 మార్క్ క్వశ్చన్స్ అన్నీ చాలా డైరెక్ట్ క్వశ్చన్స్. సెక్షన్ ఈ, కేస్ బేస్డ్. ఇక్కడ ప్రింట్ అండ్ సెన్సార్షిప్ అనే పేరుతోటి పారాగ్రాఫ్ చాలా అనలిటికల్గా ఇచ్చాడు. అంటే ప్రింట్ కల్చర్, లాస్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ రూల్స్ని మన ఇండియాలో, నేషనలిజం ఇన్ ఇండియాలో జరిగే సంఘటనల్ని కలుపుతూ పారాగ్రాఫ్ని ఫ్రేమ్ చేసి క్వశ్చన్స్ కూడా అలాగే ఇచ్చాడు. సో ద మీనింగ్ ఆఫ్ సెన్సార్ 1 మార్కే కాబట్టి కంట్రోల్ ఆన్ ప్రెస్ ఆర్ మీడియా అని రాస్తే సరిపోతుంది. వై డిడ్ ద colonial అడ్మినిస్ట్రేషన్ కీప్ ఎన్ ఐ ఆన్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్? ఫియర్, అంతే కదా. సో కల్నియల్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏం రాస్తారో అన్న ఫియర్. 1907 బాలగంగాధర్ తిలక్ న్యూస్ పేపర్ని కూడా సీజ్ చేశారు కదా, అంతే. వై డిడ్ గాంధీజీ స్టార్ట్ ఏ నేషనల్ వైడ్ సత్యాగ్రహ అగైనెస్ట్ ద రౌలత్ యాక్ట్? అది కూడా ఏంటి? దట్ వాజ్ ఇన్జస్ట్ఫుల్ లా. ఎనీవన్ కెన్ బి అరెస్టెడ్ ఫర్ 2 years వితౌట్ ఎనీ ట్రయల్. అదంతా సెన్సార్షిప్పే కదా. సో ఇట్ ఈస్ అ మేనేజబుల్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ మనకు ఫెడరలిజం నుంచి ఇచ్చారనమాట. ఫెడరలిజం డీసెంట్రలైజేషన్ లెసన్ అయిపోయాక బ్యాక్ సైడ్ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. అయితే ఇదేమో డైరెక్ట్ పారాగ్రాఫే, టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా యాస్టీస్ ఇచ్చిన పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని ఈ 3 ఆన్సర్స్ని కూడా రాయొచ్చు. పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ఏంటి, సపరేషన్ ఆఫ్ పవర్స్ కాన్సెప్ట్ ఏంటి, 3 tier లిస్ట్ ఇన్ బిట్వీన్ 2 governments, ఆ పారాగ్రాఫ్ రిలేటెడ్తో మనం ఆన్సర్ని చేయొచ్చు అనమాట. సో బ్రెజిల్ సిస్టమ్ ఎలా ఉంది, ఇండియాతో ఎలా కంపేర్ చేస్తారు అనేది. ఇండియన్ ఫెడరలిజం గురించి మీకు తెలుసు కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయగలిగే పారాగ్రాఫే. థర్డ్ పారాగ్రాఫ్, లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్. ఈ పారాగ్రాఫ్ని చూస్తే కోఆపరేటివ్ సొసైటీస్ కమ్ అండర్ విచ్ సోర్స్ ఆఫ్ క్రెడిట్? ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్. మెన్షన్ ఎనీ 2 sources ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. శుద్ధంగా పారాగ్రాఫ్లోనే ఉంది దీనికి ఆన్సర్. ఒకటేమో బ్యాంక్స్, ఇంకొకటి మెంబర్స్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ పూల్ దేర్ రిసోర్సెస్. పారాగ్రాఫ్లోనే ఇచ్చేసాడుగా. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్స్. సో పారాగ్రాఫ్లోనే దీనికి ఆన్సర్ ఉంది. సో పారాగ్రాఫ్స్ అనేవి అంత డిఫికల్ట్ ఏం కాదు. లాస్ట్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్కి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1920 అన్నాడు. అది మ్యాప్లో మీకు ఇచ్చిన దాన్ని బట్టి నాగపూర్ సెషన్ అని అర్థమవుతుంది. నెక్స్ట్, ద ప్లేస్ వేర్ గాంధీజీ స్టార్టెడ్ దండి సత్యాగ్రహ. సబర్మతి నుంచి కదా. ఇదైతే మనకు దండి సత్యాగ్రహ క్వశ్చన్ ఎంత బాగా చదువుకున్నాం. మనకెప్పుడు బిట్ని మనం గెస్ చేయకూడదు. ఇచ్చిన క్వశ్చన్కి నేను హిస్టరీలో మ్యాప్ పాయింటింగ్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మాత్రమే, దాన్ని బాగా గుర్తుంచుకోవాలి. జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ చూస్తే లీడింగ్ స్టేట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ జూట్, వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం. నా ఒపీనియన్ అయితే ఈ 3 ఏది పెట్టినా మార్క్ ఇస్తారని అనుకుంటున్నా. అటామిక్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, కాక్రపార. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. ఇది కూడా బొకారో కానీ జంషెడ్పూర్ కానీ ఏది పెట్టినా ఆన్సర్ ఇస్తారు. శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది రాజాసాన్సీకి మార్చినటువంటి కొత్త పేరు అనమాట. సో ఎయిర్పోర్ట్ అనేది జాగ్రఫీ బిట్టే. సో దీంట్లో ఈ క్వశ్చన్ పేపర్లో తప్పు పట్టడానికి, మిస్టేక్ అయింది మనకు మార్క్ వస్తాయన్న క్వశ్చన్స్ అయితే ఏం లేవు. ప్రతి క్వశ్చను మనకు సిబిఎస్ఈ పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చింది. పేపర్ డిఫికల్టీ లెవెల్ అంటారా, కరోనా టైంలో కొంత స్టాండర్డ్స్ తగ్గాయే కానీ ఇది సిబిఎస్ఈ బోర్డ్ పేపర్ అండి. మనం కండక్ట్ చేసిన ప్రీ బోర్డ్ స్కూల్ బేస్డ్ ఎగ్జామ్స్ కాదు. ఖచ్చితంగా ఈ డిఫికల్టీ లెవెల్ ఉంటేనే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. మెరిటోరియస్ స్టూడెంట్స్ కావాలి అంటే ఇలాంటి పేపర్ ఉండాలి. అప్పుడే కనీసం 4-5 మార్క్స్ వేరియేషన్తో టాపర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. సో నా ఒపీనియన్ అయితే 72 మార్క్స్ వరకు ఈ పేపర్ అటెంప్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాడినరీగా చదివే పిల్లలు అన్నీ అటెంప్ట్ చేస్తారు. ఓకే, సో ఇట్లాంటి డిఫికల్ట్ పేపర్లో కూడా 80 out of 80s వస్తాయి, 79, 78 వస్తాయి. 65 అండ్ అబవ్ అయితే 80కి మాట్లాడుతున్నాయి. ఇదంతా ఎక్కువ మంది పిల్లలే స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో డిఫికల్టీ లెవెల్ అనేది ఒక 10 మార్క్స్ వరకు ఉంది. ఇది ఫ్రెండ్స్ పేపర్ 1 రివ్యూ. సో దీన్ని బట్టి మనం సెట్ 2, సెట్ 3 కంపేర్ చేసుకోవచ్చు. లేదు మాకు కావాలి అంటే కామెంట్స్లో డ్రాప్ చేయండి, అది కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.